మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 21 తేదీ నుంచి మార్చి 31 తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 11 రోజుల్లో గూడా ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించట్లేదో, యోగించే గ్రహాలిచ్చే ఫలితాలు రెట్టింపు జేసుకోటానికి, యోగించని గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవాలయ దర్శనం చేసుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి మార్చి 21 తేదీ నుంచి మార్చి 31 తేదీ మధ్యలో ఈ 11 రోజుల్లో గ్రహాల సంచారాన్ని బట్టి రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు మకర రాశి వాళ్ళకి 3వ స్థానంలో సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. దీనివల్ల చాలా కాలంగా విసిగిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి మకర రాశి వాళ్ళు బయటపడగలుగుతారు. చక్కటి ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా వాటి నుంచి చాలా సులభంగా బయటపడగలుగుతారు. మార్చి 21 తేదీ నుంచి మార్చి 31 తేదీ మధ్యలో 11 రోజులు సూర్యుడు బ్రహ్మాండంగా యోగించటం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా లేకుండా చక్కటి ఆరోగ్యాన్ని మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే సూర్యుడు యోగించటం వల్ల ఆఫీసులో మంచి ప్రమోషన్ పొందే యోగం ఉంది. బాస్ అనుకూలంగా ఉంటాడు. కొలీగ్స్ అనుకూలంగా ఉంటారు. ఆఫీస్ పాలిటిక్స్ తొలగిపోతాయి. ఫాదర్ సపోర్ట్ అద్భుతంగా ఉంటుంది. ఫాదర్ సైడ్ రిలేటివ్స్‌తో ఉన్న డిఫరెన్సెస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. తండ్రి వైపు బంధువుల అనుకూలత ఉంటుంది. వాళ్ళతో ఉన్న శత్రుత్వం తొలగిపోతుంది. తండ్రి సహాయ సహకారాలు లభించటం వల్ల ఉన్నత స్థాయికి చేరగలుగుతారు. రాజకీయాల్లో మంచి లాభం ఉంటుంది. పదవులు అధిరోహించగలుగుతారు. వ్యవసాయ రంగంలో అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. సూర్యుడు 3వ స్థానంలో ఉండటం వల్ల మకర రాశి వాళ్ళకి 11 రోజుల్లో ఈ రకమైనటువంటి అద్భుతమైన ఫలితాలన్నీ అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే మకర రాశి వాళ్ళకి మార్చి 21 నుంచి మార్చి 31 మధ్యలో 11 రోజుల్లో బుధుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. దీనివల్ల మకర రాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కావలసిన కాలేజీల్లో, స్కూళ్ళల్లో సీట్లు పొందగలుగుతారు. అలాగే ఉద్యోగ రంగంలో నిరుద్యోగులకి క్వాలిఫికేషన్‌కి తగిన మంచి జాబ్ వస్తుంది. హై ప్యాకేజ్ జాబ్ వస్తుంది. వ్యాపారస్తులకి ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో వస్తాయి. కాబట్టి విద్యార్థులకు బావుంటుంది. వ్యాపారస్తులకు బావుంటుంది. నిరుద్యోగులకు క్వాలిఫికేషన్‌కి తగిన జాబ్ మంచి ప్యాకేజ్‌తో వస్తుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని విధంగా అద్భుతమైనటువంటి ఫలితాలు మకర రాశి వాళ్ళు ఈ 11 రోజుల్లో పొందుతారు. అలాగే మకర రాశి వాళ్ళ కుజుడు మాత్రం 2వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 2వ స్థానం అంటే కుటుంబ స్థానం కాబట్టి, కుటుంబ స్థానంలో కుజుడి సంచారం వల్ల మకర రాశి వాళ్ళు కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ కోపం వల్ల ఫ్యామిలీ రిలేషన్స్ కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది. లైఫ్ పార్ట్నర్‌తో మాట్లాడేటప్పుడు కానీ, ఫ్యామిలీలో ఇతర రిలేషన్స్‌తో మాట్లాడేటప్పుడు కానీ, కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే రిలేషన్స్‌లో డిఫరెన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ధనపరంగా గూడా కొంచెం ఖర్చెక్కువ పెట్టే అవకాశాలున్నాయి. ఖర్చు విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే రియల్ ఎస్టేట్‌లో సాధారణంగా ఉంటుంది. ప్రాపర్టీస్ కొనటానికి, అమ్మటానికి అంత గొప్ప బలమైతే లేదు. బ్రదర్స్‌తో గూడా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే వాళ్ళతో డిఫరెన్సెస్ వచ్చే అవకాశాలున్నాయి. ఇవన్నీ గూడా 2వ స్థానంలో కుజుడి సంచారం వల్ల ఉంటాయి కాబట్టి, ఈ వ్యతిరేక ఫలితాలన్నీ పోవాలంటే మకర రాశి వాళ్ళు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. అలాగే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అదేవిధంగా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవి చేసుకుంటే కుజుడు 2వ స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి మకర రాశి వాళ్ళు బయటపడొచ్చు. ఈ ఆస్పెక్ట్‌లో కూడా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడి సంచారం తీసుకుంటే మకర రాశి వాళ్ళకి శుక్రుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 3వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీనివల్ల మకర రాశి వాళ్ళకి అక్క చెల్లెళ్లతో చిన్న విషయానికే పెద్ద గొడవలయ్యే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. మార్చి 21 నుంచి మార్చి 25 మధ్యలో మీ అక్కతో గాని, చెల్లితో గాని చిన్న విషయానికి పెద్ద గొడవలయ్యే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి. మార్చి 21 నుంచి 25 మధ్యలో బ్యూటీ రిలేటెడ్ బిజినెస్‌లు చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మీ పార్ట్నర్స్ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
మళ్ళీ మార్చి 26 నుంచి మార్చి 31 మధ్యలో 6 రోజుల్లో శుక్రుడు 4వ స్థానంలోకి రాగానే బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు బ్యూటీ రిలేటెడ్ బిజినెస్‌ల్లో ఉంటాయి. టెక్స్‌టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్కు, కాస్మిక్స్ ఇలాంటివి ఏవైనా సరే కాస్మెటిక్స్ వీటిల్లో అనుకూల ఫలితాలే ఉంటాయి. మంచి లాభాలొస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య రిలేషన్ బావుంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో మంచి మంచి ఆఫర్స్ మార్చి 26 నుంచి మార్చి 31 మధ్యలో వస్తాయి. కాబట్టి మార్చి 21 నుంచి మార్చి 25 మధ్యలోనే శుక్రుడి బలం లేదు. ఈ సమయంలోనే అక్క చెల్లెళ్ళతో జాగ్రత్తగా మాట్లాడటం, బ్యూటీ రిలేటెడ్ బిజినెస్‌లు, కాస్మెటిక్స్ లాంటి వాటిల్లో పార్ట్నర్స్‌ని పూర్తిగా నమ్మకుండా జాగ్రత్తగా అడుగులేయటం చేసుకోవాలి. ఈ సమయంలో వ్యతిరేక ఫలితాలు రాకుండా నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వటం, శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామం వినటం ద్వారా మొదటి 5 రోజుల్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడొచ్చు. కాబట్టి మకర రాశి వాళ్ళకి రవి బావున్నాడు, బుధుడు బావున్నాడు. 11 రోజుల్లో ప్రధానంగా కుజుడి బలం లేదు కాబట్టి కుజుడి పరిహారాలు చేసుకోండి. 11 రోజుల్లో అద్భుతమైన అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. పరాభవ నామ సంవత్సరంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరాముడికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకుంటే శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ వారి అనుగ్రహం వల్ల, ఆంజనేయుడి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు, సమస్యలు, బాధల నుంచి ద్వాదశ రాశుల వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. కలియుగంలో ఎటువంటి కష్టాలున్నా సరే, ఆ కష్టాలన్నీ పోగొట్టే ఒక అద్భుతమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే, ఓం రామ్ 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 రామ్, రామ్ 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 రామ్, మమ విపదం నాశయ స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని తీవ్రమైన కష్టాలున్నప్పుడు శ్రీరామనవమి రోజు వీలైనన్ని సార్లు పఠించినట్లయితే ఆ తీవ్రమైన కష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీరామనవమి పర్వదినం రోజు ఎవరైనా సరే సీతారాముల చిత్రపటాన్ని కానీ, రామ పట్టాభిషేక చిత్రపటాన్ని కానీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని దీపారాధన చేసి రకరకాల పుష్పాలతో పూజ చేసి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించటం, రామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ద్వారా సంవత్సరం పాటు సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. శ్రీరామనవమి రోజు ఎవరైతే రామరక్షా స్తోత్రాన్ని చదువుతారో లేదా కనీసం వింటారో వాళ్ళు సంవత్సరం పాటు శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు, బాధలు, సమస్యల నుంచి సులభంగా బయటపడొచ్చు. అలాగే పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పెళ్లిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణాన్ని దేవాలయంలో దర్శనం చేసుకొని ఆ కళ్యాణం అక్షింతలు శిరస్సున ధరించండి. తప్పకుండా త్వరలోనే మనస్సుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందవచ్చు. అలాగే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గారుడీ పరావిద్య మంత్రం అని ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని గరుడ పురాణంలో చెప్పారు. ఆ మంత్రాన్ని ఎవరైనా ఉదయం 10 గంటల సమయంలో 108 సార్లు లేదా 54 సార్లు లేదా 21 సార్లు చదివితే ఇంట్లో ఎవరికి అపమృత్యు దోషాలున్నా అవన్నీ తొలగిపోతాయి. దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. మంచం మీద తీవ్రమైన అనారోగ్యంలో ఉన్న వాళ్ళు కూడా శ్రీరామనవమి రోజు ఉదయం 10 గంటలకి గారుడీ పరావిద్య మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదివితే ఆ తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి తొందరగా ఉపశమనం లభిస్తుంది. ఆ మంత్రం ఏంటంటే యక్షి ఓం ఉం స్వాహ. దీన్ని గారుడీ పరావిద్య మంత్రం అంటారు. యక్షి ఓం ఉం స్వాహ. గరుడ పురాణంలో చెప్పిన ఈ మంత్రం చదవండి. భయంకరమైన తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ సులభంగా బయటపడండి. అలాగే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రకరకాలైనటువంటి పసుపచ్చటి పుష్పాలతో సీతారాములను పూజించడం ద్వారా అద్భుతంగా సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, సంవత్సర ఫలాలు, మాస ఫలాలు, ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల వల్ల కలిగే ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.